హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే సంక్రాంతి అప్పుడు వీడియో. అంటే సంక్రాంతి ముందుగా ఒక 2 రోజుల ముందుగా అనమాట. అంటే అప్పుడు మేము ఇంట్లో స్వీట్స్ అవి చేసుకుంటాం కదా! అలాగా అప్పుడు మేము అరిసెలు, కజ్జికాయలు, మురుకులు, కొబ్బరి వడలు అనేసి చేసుకున్నాము. 4 ఐటెమ్స్ అనేది. ఇంకా మాకెప్పుడు కూడా పండగ ఒక 2 డేస్, 3 డేస్ ఉందంగా వీలు పడుతుంది. అంటే అక్క వాళ్ళు రావాలి. ఇద్దరం కలిసి చేసుకుంటాము. అలాగా మాకు ఇంకా భోగి 2 డేస్‌లో ఉందనంగా 2 డేస్ బిఫోర్ చేసుకున్నాము. నేనైతే వీడియో తీయడం మొదట్లో పాకం పట్టేటప్పుడు తీశాను. తర్వాత ఇంక మర్చిపోయాను. తర్వాత లాస్ట్‌లో అరిసెలు ఇంక వస్తున్నాయి అనంగా వీడియో తీశానండి. అలా పనిలో పడితే అన్నీ మర్చిపోతాం కదా! అలా లాస్ట్‌లో గుర్తొచ్చింది. అయ్యో! అరిసెలు చేసేటప్పుడు వీడియో చూపించలేదు అనేసి. ఇంకా అలాగైతే ఆల్మోస్ట్ అరిసెలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. మనం అన్నీ కూడా ఒకసారి అనుకుంటే చాలా పెద్ద పని అవుతుంది. అది ఇద్దరు ముగ్గురు కొంచెం హెల్ప్‌గా ఉంటే అలా తొందరగా అయిపోతుంది. మాకు పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళ హెల్ప్‌తో మేము తొందరగా అయితే కంప్లీట్ చేసుకున్నాము 2 డేస్‌లో అయితేను. ఈ పండగంటేనే మనకు పనులు కదా గుర్తొస్తాయి. ముందు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సామాన్లన్నీ కూడా తోమిచ్చేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఈ స్వీట్స్ పనులుంటాయి కదా! అంటే మేము అప్పచ్చులని కూడా అంటాము. అప్పటి కాలంలో అయితే పిల్లలంతా కూడా అప్పచ్చులనే అనేవాళ్ళు. ఇప్పుడైతే స్వీట్స్, హాట్స్ అంటున్నారండి. ఇలా నెక్స్ట్ అయితే కొబ్బరి బూరెలు చేసుకున్నాం. కొబ్బరి వడలు ఇవి కూడా చాలా టేస్ట్‌గా వస్తాయి. చాలా బావుంటాయండి. ఎప్పుడైనా కూడా మనం ఒకసారి చేసినప్పుడు బాగా రాలేదు అంటే రెండోసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. రెండోసారి కూడా మనకు బాగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా! కొబ్బరి వడలు మీకు చూపిస్తున్నాను. ఇలా వచ్చాయి అనేసి. నెక్స్ట్ అయితే మురుకులు ప్రిపేర్ చేశాము. మురుకులు కూడా చాలా బాగా వచ్చాయండి. ఏది కూడా మనం ప్రయత్నించందే అది మనకు సక్సెస్ అవుతుందా? అవ్వదా? అని ముందే ఆలోచించుకోకూడదు. ముందు ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అవుతుందా? లేదా? అని ఉంటుంది. తర్వాత అయితే మురుకులు చేసుకున్న తర్వాత లాస్ట్‌లో అనేది కజ్జికాయలు చేసుకున్నాము. కజ్జికాయలైతే అస్సలు వీడియో తీయలేదండి. అసలు మర్చిపోయాను నేను. అలా మేము ఈ 2 డేస్‌లో అయితే ఇలా 2 స్వీట్సు, 3 స్వీట్సు, ఒక హాట్ అయితే చేసుకున్నాము కంప్లీట్‌గా. ఆ నెక్స్ట్ డే అయితే భోగి. పండగ వీడియో కూడా దీంట్లోనే పెడుతున్నాను. భోగి రోజు వీడియో అండి. మార్నింగ్ అయితే మేము 4:45, 5 అలాగా భోగనేది వేసుకున్నాము మా ఇంటి దగ్గర. భోగి అనేది కంపల్సరీ అందరూ వేసుకుంటారు కదా! భోగి పండగ రోజు. అలా నాన్ వెజ్ కూడా చేసుకుంటారు. కాకపోతే మండే వచ్చింది కాబట్టి నాన్ వెజ్ కూడా చేసుకోము. నెక్స్ట్ డే మనకు ట్యూస్‌డే అనేది సంక్రాంతి వచ్చింది. నేను సంక్రాంతి వీడియో కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశానండి. భోగి అయితే బాగా వేసుకున్నాము. ఈసారి మనకు స్పెషల్ ఏంటంటే భోగి రోజే పెద్ద వాన పడింది. మాకు నెల్లూరులో అయితేను. మరి వేరే చోట్ల పడిందో లేదో తెలీదు. కానీ మాకు నెల్లూరులో మాత్రం ఆ రోజు చాలా పెద్ద వాన పడింది. అలా భోగి అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అయితే అంతా భోగి వేసుకొని, తర్వాత భోగి రోజు మనము నువ్వుల నూనె అంటుకొని ప్రతి ఒక్కరు కూడా తలకి ఆ రోజు తలస్నానం అనేది చేస్తారు. నువ్వుల నూనె అద్దుకుంటే చాలా మంచిదండి. మనకు పట్టిన దిష్టి దోషాలు కూడా అన్నీ కూడా పోతాయి. అలా నువ్వుల నూనె అంటుకొని తలస్నానం చేస్తే అలా భోగి అయితే కంప్లీట్ అయిపోయింది. భోగి అయితే పెద్దగా ఏమీ చేసుకోలేదు కదా! మనకి ఇంట్లో నాన్ వెజ్ అవన్నీ ఉంటే మనకు స్పెషల్స్ ఏమన్నా ఉంటే మనకు పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఏం లేవు కాబట్టి పని అంతగా లేదు. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి. అలా భోగి అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఆ రోజు ఇంకా తలస్నానాలు చేశాం కదా! అందరం తలస్నానాలు చేసేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. పూజ చేసుకొని టెంపుల్‌కి కూడా వెళ్ళొచ్చాము మండే కాబట్టి. అలా నేను వేసుకున్న ముగ్గు అయితే చూపిస్తున్నాను. నేను భోగి కుండ అయితే వేశానండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఏదో నా ప్రయత్నం నేను చేశాను. వెయ్యాలి కదా ముగ్గులు అని నాకు వచ్చినట్టుగా వేశానండి. నవ్వుకోవద్దు ఎవరు కూడా. అలా ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని తర్వాత టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. అలా భోగి అయితే చాలా సింపుల్‌గా కంప్లీట్ అయిపోయింది. మనకు భోగి రోజు నాన్ వెజ్ ఏది చేయకుండా ఉంటే ఇంట్లో మనం పనులు కూడా చేసుకోవచ్చు కదా! దేవుడికి కావాల్సిన కూరగాయలని నెక్స్ట్ డేవి పూజ సామాన్లు, పూలు అన్నీ కూడా తెచ్చేసుకోవచ్చు. అలా మండేనే అన్నీ తెచ్చేసుకున్నాము మేము. ఇంకా నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు, ఆ రోజు పెద్దల పండగని కూడా అంటారు కదా! అంటే ఆ రోజు పెద్దలకైతే పెట్టుకుంటాము. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాము. బట్టలు పెట్టుకొని తరపునాలు కూడా వదులుతారు చాలామంది అయితేను. అలా నేను ఆ రోజు దేవుడికైతే నైవేద్యాలన్నీ చూపిస్తున్నాను. సేమియా చేశానండి. తర్వాత బెల్లం పొంగలైతే చేశాను. చేసేవన్నీ కూడా నేనేమి వీడియో తీయలేదు. చేసేసినాక అన్నీ చూపిస్తున్నాను. ఆ తర్వాత అయితే సాంబార్ చేశాను. తర్వాత పులిహోర అయితే చేశాను. ఇంకా వచ్చి అరటికాయ ఫ్రై చేశాను. తర్వాత
వడలు చేశానండి. మినప వడలైతే చేశాను. తర్వాత వచ్చి అవిశాకు తాలింపు, గుమ్మడికాయ తాలింపు అంటే పెద్దలకు పెట్టుకునేప్పుడు ఖచ్చితంగా అవి చేయాలి. తర్వాత ముద్దపప్పు, ఇంకా వైట్ రైస్ అయితే చేశానండి. అలా అయితే నేను వంటలన్నీ కూడా తొందరగానే ముగిచ్చేసాను. అంటే ఎర్లీగా లేసాను కదా మార్నింగ్ అయితే, అందువల్ల ఇంకా ఆ రోజైతే పూజ చేస్తున్నాం. ముందు దేవుడి దగ్గర అయితే పూజ కంప్లీట్ చేసుకోవాలి. దేవుడి దగ్గర కూడా టెంకాయ కొట్టుకొని ఇంట్లో చేసిన నైవేద్యాలు కూడా మనకు దేవుడికి ముందు సమర్పించుకోవాలి. తర్వాత పెద్దలకి అనేది పెట్టుకోవాలి. మేమైతే మా మామయ్య గారికి పెట్టుకున్నాం ఆ రోజు. అంటే వాళ్ళకి బట్టలు పెట్టుకొని మనం ఆకు వేసి వాళ్ళకి మన ఇంట్లో చేసిన నైవేద్యాలన్నీ కూడా ప్రసాదంగా పెట్టాలి. మా మామయ్య గారికి ఇంకా దేవుడికి పెట్టేసినాక మా మామయ్య గారికి అయితే టెంకాయ కొట్టి హారతి ఇచ్చి సాంబ్రాణి అయితే వేసుకున్నాము. అలా అయితే మా సంక్రాంతి మేము ఇలా చేసుకున్నామండి. మనము ఆకులు అనేది మన ఇష్టము, 1 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. అంటే తినేవాళ్ళు ఉంటే మనం, లేదు అంటే మనం ఆకులోనే కొంచెం తలా కొంచెం ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు. ఇంకా నేను కూడా హారతి ఇచ్చేసాను. టెంకాయ అయితే మా వారు కొట్టారు, హారతి అయితే ఇంకా నేను ఇచ్చేసానండి. తర్వాత ఇంకా కాకికైతే మేము అన్నం పెట్టాలి కదా. మనం కొంతసేపు పూజ అయిన తర్వాత కొంతసేపు బయటకు వెళ్ళాలి. అంటే మన పెట్టిన నైవేద్యము పెద్దవాళ్ళు స్వీకరిస్తారు అని అర్థము. అందువల్ల మనం ఏకాంతంగా వదిలేసి బయటకు వెళ్ళాలి. అలా అయితే మేము సంక్రాంతి రోజు ఇలా మా మావయ్య గారికి బట్టలు పెట్టుకున్నాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 11:30కే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా దేవుడి కాడైతే ఇలా పూజ చేసుకున్నాము, మీకు చూపిస్తున్నానండి. అలా మనం పండగలప్పుడు కొంచెం తొందరగా లేస్తే మనం దేవుడికి అనేది ఒక 12 లోపలైనా కూడా పెట్టుకోగలుగుతాము. ఆ రోజైతే మేము 11 కల్లా అన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడికైతే పెట్టేసుకున్నామండి. ఇంకా దేవుడి కాడ పూజ అయితే మీకు చూపిస్తున్నాను. తర్వాత తులసి కోట దగ్గర కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని తులసమ్మని కూడా పూజించుకున్నాక తులసమ్మ కాడ బయట అనేది ముగ్గు మీకు చూపిస్తున్నాను. ఆ రోజైతే చాలా చక్కగా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనము ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కాకికి అనేది మనం ఎత్తుకొని వెళ్ళి అన్నం పెట్టాలి. అన్నీ కూడా కొంచెం కొంచెంగా కలుపుకొని మనం ఒక అరిటాకులో తీసుకొని వెళ్ళి బయట మనం కాకికి అయితే పెట్టాలండి. ఇదిగోండి ఆ రోజు సంక్రాంతి రోజు అయితే నేను గుమ్మం దగ్గర అయితే ముగ్గు ఇలా వేసుకున్నాను. మనకు పండగలప్పుడు పిండి వంటలు, ముగ్గులు, ఇంటిని అందంగా తయారు చేసుకోవడము, కొత్త బట్టలు దేవుళ్ళకి పెట్టుకోవడం, ఇవే కదండీ మనకు పండగ అంటే వచ్చేది. ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకొని మా మామయ్య గారికి పెట్టేసుకున్నాము ఆ రోజైతేను. చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా అనేది చేసుకున్నాము. అలా పెద్ద పండగ అయితే కంప్లీట్ అయింది. అంటే మన సంక్రాంతి పండగని పెద్ద పండగ అని కూడా అంటాం కదా, అందువల్ల చెప్తున్నాను. చూసారు కదా, నేను చేసిన వంటలన్నీ కూడా ఇలాగే ఇక్కడే పెట్టుకున్నాము. ఇంకా తర్వాత మేము అందరం కూర్చొని ఇక్కడే భోంచేయాలి కదా, అందువల్ల అన్నీ కూడా దగ్గరగా పెట్టుకున్నాము. సంక్రాంతి పండగ సంవత్సరానికి ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందండి. మనకు మాత్రం ఇంట్లో పనులు చేసి చేసి మాత్రం ఒళ్ళు ఊనమైపోతుంది. అలా ఉంటుంది సంక్రాంతి పండగ పనులు అంటేను. అలా అయితే సంక్రాంతి పండగ చేసుకున్నాము. ఇంకా మిద్దె పైకి వచ్చేసి కాకికైతే ఇలా అరిటాకులో నీకు ఫస్ట్ నీళ్ళు చల్లి తర్వాత అరిటాకులో కాకికైతే అన్నం పెట్టామండి. కాకి తినిన తర్వాతే మనం తినాలి కదా, అలా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము కాకి కోసము. కాకంటే మనం ఎవరికైతే పెట్టుకున్నామో వాళ్ళు కాకి రూపంలో వచ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తినేసి వెళ్తారు. అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందినట్లు, అప్పుడు తర్వాత మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మనం కూడా తినొచ్చు. అందువల్ల ఎదురు చూస్తున్నాము. ఈ లోపల నేను పైకి వచ్చి ఇలా అందరూ ముగ్గులు అయితే వీడియో తీస్తూ ఉన్నానండి. పండగ అంటే అందరూ కూడా కలర్స్గా కలర్ఫుల్ ముగ్గులు వేస్తారు కదా, అలా అందరివి చూపిస్తున్నాను. మాదైతే పైన కాబట్టి ఏదో చిన్న ముగ్గులు వేసేసుకున్నాను. ఈ కింద వాళ్ళందరూ కూడా చాలా బాగా పెద్ద ముగ్గులు అయితే వేసుకున్నారు. అలా కాకు కోసం వెయిట్ చేసి తర్వాత కిందకి వెళ్తున్నామండి. కాకు వచ్చి తిన్న తర్వాత కింద మా ఇంటి పక్కన ఉన్న అక్క వాళ్ళు కూడా ముగ్గు చాలా చక్కగా వేశారు. ఆ ముగ్గు కూడా చూపిస్తున్నాను మీకు. అంటే ఈ కింద గచ్చు వల్ల మనకు క్లారిటీగా అనేది ముగ్గు కనిపించట్లేదు. ముగ్గు అయితే చాలా బాగా ఉంది అక్క వాళ్ళది. అలా మా ఇంటి ముగ్గులు కూడా వేసుకున్నాము. ఇది ఇంకా కనుమ రోజు అండి, మా అక్క వాళ్ళ హౌస్కి వెళ్ళాము కనుమ రోజు. అక్కడ అక్క వేసిన ముగ్గులని చూపిస్తున్నాను మీకు. రథం ముగ్గు అయితే వేశారు. ఇదండి మా సంక్రాంతి వీడియో అయితే. ఈ సంక్రాంతి మనందరికి కూడా శ్రీ సంపదలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికి కూడా థ్యాంక్స్ అండి.